హలో గాయ్స్, ఎంతో రుచిగా ఉండే మసాలా వడ చేసేసుకుందాం. ఫస్ట్ దీనికోసం అయితే పచ్చిశనగ పప్పుని ఒక 4 అవర్స్ అయితే నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇంకా దీనికోసం ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నానబెట్టిన పప్పునైతే ఇలాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ లో కడిగిన పప్పును వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మరి స్మూత్ పేస్ట్ అవ్వకుండా కొంచెం బరకగా ఉండాలి. దీనికి సెపరేట్ గా ఏమి వాటర్ యాడ్ చేయక్కర్లేదు, దానిలో ఉన్న తడే సరిపోతుంది. ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఈ పిండిలో వేసుకొని పిండిలో అన్ని కలిసేలా కలుపుకోవాలి. దీనిలో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ కూడా వేసుకుని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం చేత్తో ఇలాగ ముద్ద చేసుకుని ఇలా తట్టుకోవచ్చు. కాకపోతే ఇది మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా చేసుకోకూడదు. మీడియం థిక్నెస్ ఉంటే సరిపోతుంది, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. మీడియం ఫ్లేమ్ లోనే వాటిని కాల్చుకోవాలి, అప్పుడైతే మనకి లోపలంతా పచ్చిగా ఉండదు. ఇంకో పక్కన టీ కూడా పెట్టేసుకున్నాము. అంతే, కరకరలాడే మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టమోటా చట్నీ కానీ నేనైతే టమోటా కెచప్ తో తింటాను, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? అయితే లేట్ ఎందుకు, లైక్, షేర్, సబ్స్క్రైబ్.